గురుకులాలు, సర్కారు బడులు, ప్రభుత్వ హాస్టళ్ల పక్కకు దావకానలుంటే మంచిగా అనిపిస్తున్నది నాకైతే. అట్లా కాకుంటే సర్కారు నర్సులు, డాక్టర్లు డ్యూటీలను దావకానలలో కాకుండా హాస్టళ్లల్లో, గురుకులాలలో చేస్తే మంచిగా అనిపిస్తున్నది. ఎందుకు నాకు ఆ ఆలోచన వచ్చిందంటారా? మరి ఏం చేయను, ప్రతిరోజు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వార్తలు చదవాల్సి వస్తున్నది. అట్లా హాస్టళ్ల పక్కకు దావకానలు ఉంటే అట్లా కాదు కదా. అగో అన్నట్టే గురుకులంలా మెడికల్ క్యాంపు పెట్టిండ్రు కదా. ఊకే విద్యార్థులు దావకారకు వచ్చుడు పోవుడేంది అనుకున్నారో ఏమో, డాక్టర్లే తరలి వచ్చిండ్రు. అయితే 1-2 రోజులు కాకుండా పర్మినెంట్ గా ఇక్కడనే ఉంటే మంచిగుండు కదా. మరి అట్లున్నది రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. మరేం చేస్తారు? హాస్టళ్లు, గురుకులాలు, బడుల కంటే పిల్లలు దావకాన్లలోనే ఎక్కువ ఉంటున్నారు. సర్కారు విద్యాశాఖకు పిల్లల మీదున్న పట్టింపుకు పుస్తకాలు, బ్లాక్ బోర్డులు దావకానకైనా మార్చితే మంచిగుంటది కావచ్చు కదా. అరే ఏం ఫుడ్ పాయిజన్లు, ఏం కథ! అసొంటి వార్త రాని రోజు లేదు. రాష్ట్రంలో దావకానకు పోని పిల్లలు లేరన్నట్టు పరిపాలిస్తున్నారు తెలంగాణను. నాగర్ కర్నూల్ బీసీ హాస్టల్లా తినే తిండి విషమయ్యి పిల్లలకు కడుపు నొచ్చుడు, కక్కుడు, మోషన్లు అయినాయట. ఆదివారం నాడు హరీష్ రావు సారు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిండు. ఇంత ఘోరంగా ఎందుకు చేస్తున్నారని ఉద్యోగులను అడిగిండు. హాస్పిటల్ అడిగితే కాలేజ్ పోయి తీసుకోపోమంటారా? చూడు, అబద్ధం ఆడినావు, నువ్వు మిస్ అయిందని. అమ్మాయి హాస్పిటల్లో అక్కడే తీయమంటే స్కూల్లో పోయి తీసుకోపో అన్నారట. ఎందుకు అట్లా? మేమేదో వస్తుందామని దాచిపెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుడు ఎందుకమ్మా? మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తేవచ్చు కదా. ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు? ఉద్యోగులు మంచిగా చూసుకుంటామని చెప్పినాక ఒక్క రోజు తేడాలనే ఇగో మళ్ళా అదే ప్రాబ్లం. అందుకే ఏకంగా హాస్టల్లోనే మెడికల్ క్యాంపు పెట్టిండ్రు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 180 మంది పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తండ్లాడిండ్రంటే ఎంత ఘోరంగా ఉన్నదో చూడుర్రి ఫుడ్ పాయిజన్ ముచ్చట. అందుకే గురుకులాలు, బడులు, హాస్టళ్లు ఎక్కడుంటే అక్కడ ఆస్పత్రి కట్టించుండ్రి. లేకుంటే ఈ ఫుడ్ పాయిజన్లతోటి ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు పిల్లలకు. బడిల కంటే ఎక్కువ దావకాలనే ఉంటున్నారు కాబట్టి ఒక్క చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంటే ఇంకో చేత రాసుకుంటారు. అప్పుడు గాని ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకునే ఛాన్స్ ఉండదే అని అంటున్నారు.